హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఓలా చేశాను. బట్ ఓలాలో ఏంటంటే యూబర్ అండ్ ర్యాపిడో కంటే బెస్ట్ ఇన్సెంటివ్ ఉంది. ఇన్సెంటివ్ మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఇన్సెంటివ్ చూసి మీరు షాక్ అవుతారు. అబ్బా అని ఇదే కదా మనకు కావాల్సింది. ఎందుకంటే మనకి ఏ కంపెనీ పర్మనెంట్ కాదు. నేను చేసేటప్పుడు ప్రతి వీడియోలో చెప్తాను, మనకు ఓలా కాదు, ర్యాపిడో కాదు, యూబర్ కాదు, మనకి ఏది పర్మనెంట్ కాదు. మనకి ఏదైతే ఏ కంపెనీ అయితే మనకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తుందో ఆ కంపెనీ దగ్గర వెళ్ళి మనం వర్క్ చేస్తాం. మనకు మంత్లీ శాలరీ ఇస్తలేరు కదా వాళ్ళు, మనం రైడ్ చేస్తేనే మనకు అమౌంట్ వస్తుంది. కాబట్టి ఏ కంపెనీ అయితే ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తుంది అండ్ ఏ కంపెనీలోకి నుంచి అయితే మనకి ఎక్కువ ఎర్నింగ్స్ వస్తున్నాయి అవే మనం పట్టించుకొని అవే చూసుకొని మనం చేయాలి. ఓకే, ఈరోజైతే నేను కొన్ని ట్రిప్స్ చేశాను ఓలాలో. అసలు మామూలుగా కాదు. ర్యాపిడోకి యూబర్కి మాత్రం మొగుడు దిగిచ్చినట్టు ఉంది. నాకైతే ట్రిప్పులు కొట్టాను నేను. అసలు హైలైట్ అనుకోవాలా. ఎర్నింగ్ అయితే మంచిగా నేను 2 అవర్సే వర్క్ చేశాను. 2 అవర్స్లో నాకు ఎర్నింగ్ మ్యాక్సిమం 300 చిల్లర దాటింది. వెళ్ళి వచ్చాను అంతే, అంతకుమించి ఏం లేదు. 300 చిల్లర దాటింది. మళ్ళీ 2 రైడ్స్ కంప్లీట్ చేసి ఉంటే మాత్రం ఇంకా 110 రూపీస్ ఇన్సెంటివ్ లేచేది నాకు. బట్ వర్క్ ఉండడం వల్ల చేయలేను. నేను వేరే వర్క్ ఉండే. బట్ ఇన్సెంటివ్ మంచిగా ఉంది. ఆర్డర్లు వస్తాయా రావా అనే థాట్తో చేశాను. మీకు ఇన్సెంటివ్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఓలా ఐడి ఉన్న వాళ్ళు మాత్రం ఒకసారి మీ ఐడి ఓపెన్ చేసి ఇన్సెంటివ్ చెక్ చేసుకోండి. మంచిగా ఉంది అసలు, మామూలుగా కాదు. అసలు డిసెంబర్లో ఇది లాస్ట్ వీక్లో ఇది ఒకటి అదృష్టం అనుకోవాలా. ఎవరికైనా చేసే వాళ్ళు ఉంటే ఒకసారి ఓలా ట్రై చేయండి. ఆర్డర్లు కూడా పడుతున్నాయి, బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు వస్తున్నాయి ఓలాలో. ఓకే, వీడియో మాత్రం ఫుల్గా చూడండి. మీకు ఇన్సెంటివ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎర్నింగ్ ఎంత చేశానో కూడా చూపిస్తాను. వీడియో మాత్రం ఫుల్గా చూసారనుకుంటున్నాను. అండ్ వీడియో చూసే వాళ్ళైతే లైక్ చేయండి ప్లీజ్. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ ఒక్క లైక్ చేస్తే నా వీడియో యూట్యూబ్లో సజెషన్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటిన్యూ అయిపోదాం. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టైం అయితే మనకు 11 అవుతుంది, బట్ చాలా లేట్ అయింది. ప్రజెంట్ అయితే నేను ఓలా ఆన్ చేశాను. బట్ ఓలాలో ఏంటంటే 0 కమిషన్ ఉంది అండ్ ఇన్సెంటివ్ అయితే చాలా బాగుంది ఓలాలో. మీకు ఇన్సెంటివ్ చూపిస్తా. అసలు నేను ఇన్సెంటివ్ చూసి షాక్ అయిపోయినా. అసలు ఓలాలో ఇన్సెంటివ్ ఇలా ఉంటుందా అని. అదే చెప్పాను కదా, ర్యాపిడో, యూబర్, ఓలా. ఇప్పుడు ఈ మూడిట్లో కంపారిజన్ చేస్తే మాత్రం ఓలా మాత్రం బెస్ట్ అనుకోవాలా. అసలు ఇన్సెంటివ్ ఇవ్వడం ఏంది, అసలు మరి 0 కమిషన్ ఇవ్వడం ఏంటి, అసలు చూసే షాక్. అసలు ర్యాపిడోకి యూబర్కి మొగుడు దిగినట్టు వచ్చింది ఈ వీక్ అయితే. ఓలా ఎంత ఉంది తెలుసా, 6 రైడ్ కంప్లీట్ చేస్తే 110 రూపాయలు ఉంది. అదే 10 రైడ్ కంప్లీట్ చేస్తే 220 ఉంది. అదే 15 రైడ్స్ కంప్లీట్ చేస్తే 300 చిల్లర ఉంది. 20 రైడ్స్ కంప్లీట్ చేస్తే 1000 రూపాయలు ఉంది. 1000 రూపాయలు అంటున్నా, 500 ఉంది. అండ్ అదే 25 రైడ్స్ కంప్లీట్ చేస్తే ఓలాలో 750 రూపాయలు ఉంది. 25 రైడ్స్ కంప్లీట్ చేస్తే. బట్ రైడ్స్ పడవు మైబీ ఎక్కువ ఓలాలో. అదే రైడ్స్ పడితే కానీ ఇవే ఆర్డర్లు ఉంటే కానీ ఇదే ఇన్సెంటివ్ ఉండాలా అండ్ రైడ్స్ పడాలా మాత్రం అసలు హైలైట్ అనుకోవాలా. ర్యాపిడోకి యూబర్కి మొగోడు గట్టిగా నిలబడినట్టు ఉంటుంది. చూద్దాం మీరు. నేను మ్యాక్సిమం ఓలానే తీద్దాం, ఎంత అయితే అంత. ఏది ఆన్ చేయ, మ్యాక్సిమం ఓలానే ట్రై చేస్తా. ఎంత కొడదాం, ఎంత అవుతుంది మనకు అనేది. ఓకే, మనకైతే 15 km చూపిస్తుంది. మరి 15 కిలోమీటర్లకు 0 కమిషన్ కదా, మరి మనకు పేమెంట్ ఎంత ఇస్తాడో చూద్దాం. 120 ఇచ్చేసిండు. ఇక్కడేమో 55 రూపీస్ అని చూపిస్తుండు. ఏంది ఇది ఎర్నింగ్ హిస్టరీ. ఇక్కడ కూడా 154 చూపిస్తుండు. బట్ నాకు 120 ఇచ్చిండు కదా, 30 రూపాయలు ఎడిపోయినట్టు నాకు అర్థం కావట్లేదు ఇది. చూద్దాం. అన్నకైతే మళ్ళీ ఓలాలో హైటెక్ సిటీ నుంచి చందానగర్కి అయితే ఆర్డర్ వచ్చింది. లెట్స్ గో పికప్ లొకేషన్. ఇదే సర్కిల్లో ఇక్కడే ఉంది మనకి పికప్ లొకేషన్ అయితే. ఓ ఎవరు. ఓకే, రైడ్ అయితే పికప్ చేసుకున్నాము. బట్ ఇది 8.8 km అని చూపిస్తుంది మనకు. చూద్దాం. బండిలో అయితే పెట్రోల్ అసలుగే లేదు.
ఈ డ్రాప్ చెయ్యంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ బండిలో పెట్రోల్ వేయించుకోవాలా. మేబీ ఈ డ్రాప్కి వెళ్తుందో వెళ్ళదు కూడా తెలియదు నాకు. ఏంది 2 రైడ్స్ 233 అంట అమౌంట్. 2 రైడ్స్ 233 అమౌంట్స్. నాకు బ్యాలెన్స్ ఎంత ఉంది? 35 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. అంటే ఇప్పుడు 20 రూపీస్. అంటే కస్టమర్ దగ్గర నుంచే మనకు వచ్చే బ్యాలెన్స్ తీసుకుంటున్నాడు. అంటే యూబర్ తీసుకుంటుండు. యూబర్ కాదురని అమ్మ, యూబర్ కొట్టి అలవాటు అయిపోయింది అమ్మ. యూబర్ చల్లకుండా ఓలా, యూబర్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఓలాలో కూడా సేమ్ ఇదే ఉంది. 0 కమిషన్ అని. ఇప్పుడు 58 కిలోమీటర్ ట్రిప్. ఈ ట్రిప్కు మొత్తం ఎంత? 78 రూపీస్ రావాలా. 78 రూపీస్లో నాకు ఎంత ఇచ్చింది? 50 రూపీసే ఇచ్చిండు. టోటల్ ఫీజ్ 50. 50లో యువర్ ఎర్నింగ్ 78. 58లో 78 ఎంత అయిపోయింది? 28 రూపీస్ ఎడిపోయినాయి. ఆ 28 రూపీస్ ఇక్కడ నాకు వ్యాలెట్లోకి యాడ్ అయింది. నాకు నచ్చట్లే అబ్బా ఇది, నిజంగా చెప్తున్నా. వాడే యాడ్ చేయడం ఏంది వ్యాలెట్లో? 0 కమిషన్ ఉన్నప్పుడు ఉన్న అమౌంట్ డైరెక్ట్ రైడర్కి ఇచ్చేస్తే ఎంత, మళ్ళీ కట్టాల్సిన అమౌంట్ ఎంత ఉంది అంత అమౌంట్ కట్టుకుంటాం కదా మేము. ఇది ఫ్రెండ్స్ మన ఎర్నింగ్ ఈరోజు అయితే. ఓలాలో నేను నా 4 ట్రిప్స్ కంప్లీట్ చేశాను. అందులో నాకు 363 రూపాయలు అయితే వచ్చినాయి. మనం ట్రిప్ వైజ్గా చూసుకుంటే మాత్రము ఎర్నింగ్ హిస్టరీకి వెళ్దాము. ఓకే, ఇది మన ట్రిప్ వైజ్గా చూసుకుంటే ఫస్ట్ ట్రిప్ మనకు 93 రూపాయలు, సెకండ్ ట్రిప్ 41, అండ్ థర్డ్ 78, అండ్ ఫోర్త్ 155 రూపీస్ మనకు వచ్చింది. గమనిస్తున్నారు కదా మీరు. ఓన్లీ నేను 4 ట్రిప్స్ కొట్టాను. ఇది క్యాన్సిలేషన్ క్యాష్ ఏదో అది మనకు తెలియదు. మన 4 ట్రిప్పులకు మన అమౌంట్ మాత్రం ఇంత అయింది. అండ్ మీకు ఇన్సెంటివ్ చూపిస్తాను నేను మీకు. చూస్తున్నారు కదా ఇన్సెంటివ్. 6 ట్రిప్స్ కంప్లీట్ చేస్తే 110 రూపాయలు, 10 ట్రిప్పులు చేస్తే 220 రూపాయలు, 15 ట్రిప్పులు చేస్తే 350 రూపాయలు, 20 ట్రిప్పులు చేస్తే 500, 25 ట్రిప్పులు కంప్లీట్ చేస్తే 750 రూపాయలు. మళ్ళీ దీనికంటే ఏ కంపెనీ మీకు బెస్ట్ ఇన్సెంటివ్ ఇస్తుంది చూస్తున్నారా? చూసుకోండి ఒకసారి. నాకైతే అసలు బెస్ట్ అనిపిస్తుంది నాకు ఇదే. అందుకే ఈరోజు ఆర్డర్లు పడతాయా పడవా అని ట్రై చేశాను. బట్ ఆర్డర్లు మాత్రం బ్యాక్ టు బ్యాక్ పడ్డాయి. జస్ట్ గచ్చిబౌలికి వెళ్ళి రిటర్న్ వచ్చాను అంతే. నాకు దానికి ఎంత ఎర్నింగ్ అయిపోయింది. నేను కంటిన్యూగా కొట్టుంటే మాత్రం కట్టిన ఎర్నింగ్ అయ్యేది. ఇది ఫ్రెండ్స్ మన ఎర్నింగు. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి కామెంట్ చేయండి మీరు ఇంకా ఏ ఎర్నింగ్ కావాలి. ప్లాట్ఫామ్స్ అయితే మనకు చాలా ఉన్నాయి. మీకైతే వీడియో చేసి పెడతాను. ఓకే.